ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మందు సిగరెట్లు తాక్కండి పోతారు అని చెప్పి రకరకాల ప్లేస్లో రకరకాల సినిమాల ముందు మనం ఎన్నిసార్లు చూసినా ఎందుకు ఫాలో అవ్వలేమో తెలుసా? సింపుల్ లాజిక్ చెప్పాలంటే మనకి ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్లా చూపించి లాజికల్ రీజనింగ్తో చెప్పి దాన్ని బ్యాక్ చేసి సైన్స్తో బ్యాక్ చేసే ఒక లాజిక్ మన మైండ్లో లేదు కనుక అమిగోస్ మనం ఎప్పుడు ఒక ఫ్యాక్ట్ని ట్రూత్ని మన ఎదురుగా పెట్టుకొని ఇఫ్ యూ ఫేస్ ఇట్ ప్రాపర్లీ, అది ఎలాంటిదైనా ఆల్కహాల్ కన్జంప్షన్ అయినా కూడా దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే తప్పితే దాన్ని మనం కంప్లీట్గా ఆపలేం. ఎందుకంటే మనం చీకట్లో కళ్ళు మూసుకొని ఎవరికి మనం కనబట్టలేదు అనుకుంటే దట్స్ ఎ రాంగ్ థింగ్. వాట్ యూ షుడ్ డూ, నో అబౌట్ ఇట్ కంప్లీట్గా. ఆల్కహాల్ ఎంత తాగొచ్చు, ఎందుకు తాగొచ్చు, అసలు తాగితే దాంట్లో మనకు బెనిఫిట్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఎంత తాగితే నెగిటివ్ ఉంటుంది, ఎంత తాగితే పాజిటివ్ ఉంటుంది, ఇవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. We should directly get right in, but before we get right in, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు Aye Jude. Aye Jude ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ whenever I upload you will be notified. We will get right in. ఆల్కహాల్ ఒకవేళ మీరు తాగుదాం అనుకుంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్త్ పాయింట్ ఏంటో తెలుసా? సింపుల్గా బేసిక్గా చెప్పాలంటే చాలామంది వాళ్ళు ఈ వోడ్కా అయితే తెల్లగా అవుతాం, వైన్ తాగితే కొంచెం గ్లో వస్తుంది, ఇది తాగితే అది వస్తుంది, అది తాగితే అది వస్తుంది అని చెప్పి చాలామంది వాళ్ళ మైండ్ వాళ్ళనే కన్విన్స్ చేసుకొని ఎప్పుడు తాగాల్సి వచ్చినా అలాంటి భ్రమలో తాగేస్తుంటారు. అమిగోస్ మీరు కానీ ప్రాపర్గా రెస్పాన్సిబుల్గా ఆల్కహాల్ మీరు తాగుదాం అనుకుంటే, కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే ఈ భ్రమల నుంచి ఫస్ట్ బయటపడిపోండి. దిస్ ఈజ్ ఎంప్టీ క్యాలరీస్. ఆల్కహాల్ ఏదైనా ఎంప్టీ క్యాలరీస్ మాత్రమే. దానివల్ల మనకి క్యాలరీస్ వస్తే తప్పితే దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఏవి ఉండవు. దీంట్లో మీరు క్లారిటీగా ఉండి మాత్రమే తాగొచ్చు. ఇట్లాంటి అపోహల్లో భ్రమలో ఉండి ఎప్పుడు డూ నాట్ కన్జ్యూమ్ ఆల్కహాల్, మనకి హెల్త్ బాగుంటుంది తాగేద్దాం అని చెప్పి నో. మీరు ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ ఇవన్నీ యూ నీడ్ దోస్ గుడ్ మూమెంట్స్. కాబట్టి ఈ రోజు నేను తాగుతాను, రేపటి ఐ విల్ బర్న్ దీస్ క్యాలరీస్ ఆఫ్ అని మీరు మైండ్లో అనుకుంటే డెఫినెట్గా మీరు తాగొచ్చు. పాయింట్ నెంబర్ 4 ఇస్ టు నో యువర్ కెపాసిటీ. అమిగోస్ మనందరూ ఒకలా క్రియేట్ అవ్వలేదు, ఎవ్రీబడీ ఈజ్ నాట్ ఈక్వల్. ఈ 5 ఫింగర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనుషుల్లో చాలా రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళ కెపాసిటీస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్లో కూడా వేరియింగ్ ఉంటుంది. ఒకటి 60 తాగితే అవుట్ అయిపోతాడు, ఒకటి 30 తాగితే అవుట్ అవుతాడు, ఒకటి 90 తాగితే అవుట్ అవుతాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కంప్లీట్గా ఎప్పుడు అవుట్ అయిపోకూడదు ఆల్కహాల్ తాగేటప్పుడు. బికాస్ ఆల్కహాల్ చాలా రెస్పాన్సిబుల్గా తాగేవాడు ఆల్కహాల్ బెనిఫిట్స్ని తీసుకోగలుగుతాడు. బెనిఫిట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ కాదు, ఆ ఫన్ టైము, ఆ నైస్ మైండ్, డిజ్ ఇవన్నీ బాగుంటాయి. వన్స్ ఆ సాచురేషన్ మీటర్ మీరు దాటేస్తే ఖతం, అవుట్. ఆ ఆల్కహాల్ తాగిన గుడ్ ప్లెజెంట్ ఫీలింగ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. యూ విల్ ఫీల్ వెరీ మిజరబుల్. నెక్స్ట్ టైం మళ్ళీ తాగకూడదు అనుకుంటా, మళ్ళీ రిపీట్. ఇట్లాంటివి మనకు కాదు అనుకోవాలి, కూడదు అనుకోవాలి. మీ కెపాసిటీ ఏంటో మీకు డెఫినెట్గా తెలిస్తే యూ విల్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఇన్ మోడరేషన్. దట్ ఈస్ ద కీ హియర్. ఒకటి 60 ఉంటుంది, ఒకటి 30 ఉంటుంది, ఒకటి 120 ఉంటుంది, ఒకటి మ్యాన్షన్ హౌస్ ఉంటుంది బేసిక్గా. పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 3 అమిగోస్, ఒకటి చెప్తే నేను తాగను, నాకు తాగాలనిపిస్తే తాగుతా అని పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. క్రేజీ డైలాగ్ అది. ఎప్పుడు మీరు ఏదైనా ఫ్రెండ్స్ గ్రూప్లో ఉండి మీకు తాగాలనిపించట్లేదు, బట్ ఎవడో ఒకడు ఉంటాడు గ్రూప్లో, వాడు వస్తాడు దిక్కుమాలని అథవా వచ్చి ఇది తాగు, అది తాగు, ఇది తాగపోతే ఎలా అని చెప్పి గొంతులో పోస్తుంటాడు. అమిగోస్ మీకు తాగాలనిపిస్తేనే తాగండి, ఎవ్వడి మాట వినకండి ఆల్కహాల్ దగ్గర. ఎందుకంటే అల్టిమేట్గా దాని రీప్స్ ఆఫ్ డిజ్ని తీసుకునేది మీరు. మీకు పోస్తే వాడికి హై అవ్వడు కదా, వాడికి ఏం పోయింది వేస్తాడాడు. గుడుంబా ఇది కానీ ఒక్కటి వేసామనుకో ఇక చూసుకో బాగుంటుందిరా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. మీకు హై అవ్వాలని లేకపోతే అవ్వద్దు. మీరు ఆల్వేస్ రిమెంబర్, మీకు తాగాలనిపిస్తే తాగినప్పుడే ఆల్కహాల్ని మీరు లెస్ ఫ్రీక్వెంట్గా తాగలుగుతారు. అండ్ ఆల్సో మీరు కంట్రోల్లో ఉంటారు, ఎడిక్ట్ అయిపోకుండా ఉంటారు. ఎడిక్ట్ ఎప్పుడు అవుతారు తెలుసా? మీరు ఎప్పుడు సాచురేషన్ పాయింట్ కన్నా ఎక్కువ తాగేసి అప్పుడు లేకపోతే ఎలాగ నేను తాగాలనుకుంటే అప్పుడు ఎడిక్ట్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ని మీరు కంట్రోల్ చేస్తారో, ఆల్కహాల్ని మీరు మైండ్తో మీరు కంట్రోల్ చేయగలుగుతారో అప్పుడే ఆల్కహాల్ని మీరు ఎడిక్ట్ అవ్వకుండా చూస్తారు. అండ్ రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టా, అక్కడ ఒక లైన్ నాకు ఇక్కడ చెప్దాం అనిపించింది. బీ అ స్టూడెంట్ టు యువర్ హార్ట్ అండ్ ఎ మెంటర్ టు యువర్ బ్రెయిన్. ఆల్వేస్ రిమెంబర్ దట్. అది నా క్యారెక్టర్ ఇంట్రోలో నేను డైలాగ్ రాసుకుంటున్నప్పుడు నాకు వచ్చిన ఒక డైలాగ్ బ్యూటిఫుల్గా సింక్ అవుతుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి. ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా అంతే. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ హార్ట్. మీరు హార్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని మైండ్ని కంట్రోల్ చేయగలగాలి.
దట్ ఈస్ ద బెస్ట్ వే టు బీ, దట్ ఈస్ ద బెస్ట్ వే టు డ్రింక్. పాయింట్ నెంబర్ 3. అంతకన్నా నా క్యారెక్టర్ గురించి, నా స్టోరీ గురించి అప్పుడే ఏం చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గివ్ అవుట్ స్పాయిలర్స్. ఐ జస్ట్ వాంట్ ద స్టోరీ టు బి గివెన్ టు యూ. రాసుకుంటుంటే క్రేజీ, నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి రాసుకుంటుంటే. ఐ కాంట్ వెయిట్ టు షూట్ ఇట్ అమిగోస్. త్వరలోనే యూట్యూబర్ ఇస్ కమింగ్ టు యూ, వెయిట్ ఫర్ ఇట్ అమిగోస్. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు అమిగోస్, మనం 365 డేస్ ఛాలెంజ్ చేస్తున్నాం. వెబ్ సిరీస్ షురూలో ఉన్న, వెబ్ సిరీస్ స్కౌటింగ్ జరుగుతున్న, ఆల్ ది వెబ్ సిరీస్ పనులన్నీ చక్క జరుగుతున్నా. బై ద వే, ఈ మంత్ 15కి సంక్రాంతి అయిపోయిన టైంకి ఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ రివీల్ చేస్తాను. మీరు పంపించండి. మోస్ట్లీ ఐఎమ్ చెకింగ్ ఎవ్రీ బడీస్, ఎవరిది మిస్ అవ్వకుండా అందరిది చెక్ చేస్తున్నా. మీలో పొటెన్షియల్ ఉంటే డెఫినెట్గా నేను మిమ్మల్ని తీసుకుంటా. అండ్ ఈ 365 డేస్ ఛాలెంజ్ ఎక్కడ ఆగట్లేదు కాబట్టి 2 థింగ్స్ చేయండి, లైక్ అండ్ హ్యాష్‌ట్యాగ్ 2 వాడేసండి. ఈ చూడు 1 year ఛాలెంజ్ ఫైనల్కి. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోండి ఇప్పుడు. పాయింట్ నెంబర్ 2, ఆల్కహాల్ టేస్ట్ బాగాలేదని చెప్పి దాన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేద్దామని చెప్పి రకరకాల మంది రకరకాల డ్రింక్స్ రకరకాల ఆల్కహాల్స్లో కలిపేసి రకరకాలుగా తాగేస్తుంటారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా ఆల్కహాల్ అనేది బై ఇట్ సెల్ఫ్ దాంట్లో షుగర్స్ పెద్దగా ఉండవు. అంతేగాని మీరు దాంట్లో కోక్ కానీ, ఫ్యాంటా కానీ, పెప్సీ కానీ అవి యాడ్ చేస్తేనే అది ఇంకా అన్హెల్దీ అయిపోతుంది. దీనివల్ల వచ్చే నెగిటివ్ కన్నా దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది. దీన్ని టేస్టీ చేయడానికి ఇంకో టేస్ట్, దాన్ని ఇంకా బ్యాడ్ చేయడం ఎందుకు? మీకు దాని ఒరిజినల్ టేస్ట్ నచ్చి తాగాలనిపిస్తే తాగండి, వాటర్ వేసుకోండి. సోడా కూడా నేను వద్దంటాను, కానీ సోడా ఇస్ ఫైన్, బట్ వాటర్ వేసుకొని దాని టేస్ట్ నచ్చితే తాగండి. కానీ దాని టేస్ట్ ఎన్హాన్స్ చేసేద్దామని ఏ డ్రింక్ పడితే ఆ డ్రింక్ దాంట్లో కలిపేసి మిక్సింగ్లు చేసేసి మీరు కానీ తాగేస్తే ద హెల్త్ will be the affected. Point number 2. Point number 1, బియర్కి, విస్కీకి వీటిలన్నిటికీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. అది తాగితే మనకి పొట్ట పెరిగిపోద్ది, లావ్ అయిపోతామని. బట్ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆల్కహాల్ మనకి ఇచ్చే క్యాలరీస్ కన్నా ఆల్కహాల్ తాగినప్పుడు మనకి ఏదైనా తిందామనిపించి తినే బిర్యానీకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తిందామనిపించే ఆ స్టార్టర్కి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఆ చికెన్ 65కి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో కీప్ ఎ ట్యాబ్ ఆఫ్ దట్ ఫుడ్ ఆల్సో అమిగోస్. ఆల్కహాల్ మనకిచ్చే నెగిటివిటీకి ఫుడ్ మనకిచ్చే నెగిటివిటీ యాడ్ అవుతుంది. దీనిలో ఉండే ఎక్కువ క్యాలరీస్ ఇంకా ఎక్కువ మనం లావుగా చేస్తాయి. సో వెయిట్ మీ కన్సర్న్ అయితే, లావ్ అవ్వడం మీ కన్సర్న్ అయితే, ఓన్లీ ఆల్కహాల్ని దూరం చేసే పని జరగదు. ఆల్కహాల్ మీరు రెస్పాన్సిబుల్గా తాగి ఫుడ్ని కొంచెం దూరంగా పెడితే స్టిల్ యూ కెన్ మెయింటైన్ దట్ వెయిట్, స్టిల్ యూ కెన్ మెయింటైన్ దోస్ క్యాలరీస్. ఆల్వేస్ రిమెంబర్, మోడరేషన్ ఇస్ ద కీ. ఫ్రీక్వెన్సీని బాగా కట్ చేసేయండి. వారానికి 4 సార్లు, వారానికి 5 సార్లు అట్లా కాకుండా దోస్ స్మాల్ మూమెంట్స్ ఉంటాయి మీకు లైఫ్లో. హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకునే, మంచిగా ఎంజాయ్ చేయాలనుకునే, క్లోజ్ ఫ్రెండ్ చాలా సంవత్సరాల తర్వాత కలిసి ఆ మూమెంట్స్ మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెరిష్ చేద్దాం అనుకుంటే దెన్ యూ కెన్ కన్జ్యూమ్ అండ్ మోడరేషన్. మీ కెపాసిటీ మీకు తెలిస్తేనే. పాయింట్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ అమిగోస్, ఆల్కహాల్ తాగాలా తాగకూడదు అనేది మీరు డిసైడ్ చేయండి. ఎప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోవాలి, కానీ డోంట్ లిజన్ టు అదర్స్. వన్స్ మీరు తీసుకున్నాక, వన్స్ ఆ కాల్ మీరు తీసుకున్నాక, ఒకవేళ మీరు తీసుకుందాం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేద్దాం అనుకునేది మీ కాన్సెప్ట్ అయితే ఈ 5 టిప్స్ని ఫాలో అవ్వండి. ఆల్కహాల్ వద్దు అనుకున్నప్పుడు ఈ టిప్స్ జోలికి రాకండి. డూ నాట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. అండ్ అమిగోస్, మన 365 డేస్ ఛాలెంజ్కి ఎక్కడ భంగం కలగట్లేదు. రైటింగ్ జరుగుతుంది, లొకేషన్ స్కౌటింగ్ జరుగుతుంది, మిమ్మల్ని హైర్ చేస్తున్నాను. మీరు ఇంకా పంపించండి, నాకు ఇన్స్టాగ్రామ్లో కింద ఉంది. ఐఎమ్ స్టిల్ హైరింగ్. సంక్రాంతి టైంకి ఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ మొత్తాన్ని రిలీజ్ చేస్తాను. సో ఇంకా పంపించండి. ఇన్స్టాగ్రామ్ ఇస్ డౌన్ ఇన్ ద బిలో. వీటిలన్నిటి మధ్యలో కూడా ఐఎమ్ స్టిల్ డూయింగ్ వీడియోస్ బికాజ్ మీ బెటర్మెంట్ కూడా. నాకు నా స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్, నాకు నా సినిమా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్, నాకు నా వెబ్ సిరీస్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్. సో బెటర్ యువర్ సెల్ఫ్స్ అమిగోస్. అండ్ వెళ్ళిపోయే ముందు జస్ట్ లైక్ మారో అండ్ హ్యాష్‌ట్యాగ్ Aye Jude 1 year ఛాలెంజ్, హ్యాష్‌ట్యాగ్ road to 500K, ఈ 2 హ్యాష్‌ట్యాగ్స్ కొట్టి ప్రశాంతంగా నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. అడియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియో ఇక్కడ, ఆ నెక్స్ట్ వీడియో ఇక్కడ, సబ్స్క్రైబ్ ఇక్కడ.